इस पदाधिकारी बैठक में उपस्थित आप सब लोगों को स्वागत करता हूं। आप सभी को स्वागत है। स्वागत करता हूं। आप पुष्पगुच्छ देकर इस पदाधिकारी बैठक में उपस्थित आप सब लोगों को स्वागत करता हूं। 2024 జూన్ వరకు జేపీ నడ్డా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో అమిత్ షా ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, మరోసారి నడ్డాని అధ్యక్షుడిగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఏంటి వివరాలు? బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు 2 రోజుల పాటు జరిగాయి. ఈ రోజు చివరి రోజు సమావేశాలు ముగిస్తున్న సమయంలో తాజాగా బీజేపీ జాతీయ కార్యవర్గాల్లో మొత్తంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా పదవి కాలాన్ని పొడిగిస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. కొద్దిసేపటి క్రితమే దాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అంటే భారతీయ జనతా పార్టీ ఆయన మాజీ అధ్యక్షుడిగా పనిచేస్తారు, ఆయన కొద్దిసేపటి క్రితమే ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి మీడియా సమావేశంలో ఈ రోజు జాతీయ కార్యవర్గంలో తీసుకున్న పలు నిర్ణయాలను కూడా ప్రకటించడం జరిగింది. ఇక 2024 జూన్ వరకు కూడా బీజేపీ అధ్యక్షుడిగా జేపీ నడ్డా కొనసాగబోతున్నారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలతో పాటుగా ఇకపై జరిగే 9 రాష్ట్ర ఎన్నికలతో పాటు 2024 జరిగే సార్వత్రిక ఎన్నికలకు ముగింపు వరకు కూడా జేపీ నడ్డానే కొనసాగబోతున్నారని స్పష్టంగా ఒక కబుర్ను అయితే బయటికి పంపించాలని చెప్పాలి. ఇక జేపీ నడ్డా నాయకత్వంలో అదేవిధంగా ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలో తాము ఎన్నికలకు వెళ్తాము. వచ్చే ఎన్నికల్లో తాము ఖచ్చితంగా దేశంలో మరోసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే భారతీయ జనతా పార్టీ వ్యూహాలు రచిస్తున్న నేపథ్యం. ఇక తాజాగా అమిత్ షా ప్రెస్ మీట్ లో మరోసారి తెలంగాణ అంశాన్ని కూడా లేవనెత్తారు. తెలంగాణను బంగారు తెలంగాణ మార్చేది కేవలం బీజేపీ మాత్రమే కూడా అమిత్ షా కుండబద్దలు కొట్టారంటే ఖచ్చితంగా అటు తెలంగాణ పైన కూడా స్పష్టమైన వైఖరితో స్పష్టమైన అవగాహనతోని బీజేపీ అడుగులు వేస్తుందని చెప్పుకోవాలి. సౌత్ స్టేట్ లో పాగా వేసేందుకు బీజేపీ వ్యూహాలు రచిస్తుందని చెప్పాలి. మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే ఇక 4 గంటల సమయంలో ప్రధాని మోదీ ప్రసంగించబోతున్నారు. మరి కొద్దిసేపట్లో ప్రధాని మోదీ 2 రోజుల సభలను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. 2 రోజుల సభల్లో ఏ నిర్ణయం తీసుకున్నారు, ప్రధాని నేతలందరికీ దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇప్పటి వరకు బీజేపీ దేశంలో ప్రజలకు ఏం చేసింది, అదేవిధంగా ఇకపైన ఏం చేయబోతుంది, 2024 ఎన్నికలతో పాటుగా రానున్న 9 రాష్ట్రాల ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న అన్ని కోణాలలో కూడా పార్టీ నేతలకైతే ఒక దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కూడా మరి 2024 జూన్ వరకు కూడా జేపీ నడ్డా అయితే కొనసాగేందుకు స్పష్టమైన ప్రకటన అయితే జారీ చేశారు. థ్యాంక్ యూ సతీష్. शायद से ज्यादा लोकतांत्रिक तरीके से चलने वाला दल को भारतीय जनता पार्टी है। जनसंघ की स्थापना से लेकर आज तक भारतीय जनता पार्टी में हमेशा बूथ से लेकर राष्ट्रीय अध्यक्ष तक के हमारे चुनाव समय समय पर हमारे संविधान के अनुकूल होते रहे और पूरी लोकतांत्रिक पद्धति से चुनाव के अधिकारियों की नियुक्ति होती है, मतदाता सूची बनती है और फिर चुनाव का शुरुआत होता है। बूथ के बाद मंडल का, मंडल के बाद जिले का, जिले के बाद प्रदेश का और प्रदेश के बाद राष्ट्रीय अध्यक्ष जी का चुनाव और कार्य समिति होता है। परंतु ये वर्ष सदस्यता अभियान का भी वर्ष है और हर साल हम चुनाव के पहले नई सदस्यता करते हैं। हमारी सदस्यता कार्यकाल 6 साल का होता है। 6 साल जब समाप्त होते हैं तब पूरी सदस्यता नए सिरे से होती है और जब 6 साल नहीं होते हैं तब इसमें सदस्यों की बढ़ोतरी के साथ बूथ को, मंडल को और जिले को वैधानिक मान्यता मिलती है। कोविड की महामारी ये सदस्यता का हमारा अभियान समय पर हो नहीं पाया और जब सदस्यता नहीं होती है, बूथ से राष्ट्रीय अध्यक्ष तक के चुनाव नहीं होते हैं, तब राष्ट्रीय अध्यक्ष चुनना संवैधानिक रूप से संभव ही नहीं है। कई बार भूतकाल में भी
इस प्रकार के अलग अलग मौकों के कारण राष्ट्रीय अध्यक्ष के कार्यकाल को एक्सटेंशन दिया गया। इसी परंपरा का अनुसरण करते हुए श्री जगत प्रकाश नड्डा जी को राष्ट्रीय कार्यकारिणी ने आज सर्वानुमत प्रस्ताव किया है। श्री राजनाथ सिंह जी ने इस प्रस्ताव को रखा और सभी भारतीय जनता पार्टी के सदस्यों ने इसको हर्ष ध्वनि के साथ सर्वानुमत से स्वीकार किया है कि जगत प्रकाश नड्डा जी को जून 2024 तक भारतीय जनता पार्टी के अध्यक्ष के रूप में इनके कार्यकाल को बढ़ोतरी की जाए। नड्डा जी 20 जनवरी 2020 को राष्ट्रीय अध्यक्ष बने। अध्यक्ष बनने के बाद इस सदी की सबसे बड़ी महामारी, वैसे देखें तो 20वीं सदी की भी सबसे बड़ी महामारी सामना को करना पड़ा, क्योंकि देश की कई राज्य सरकारें और केंद्र में भारतीय जनता पार्टी की सरकार होने के कारण स्वाभाविक रूप से इस महामारी का सामना करने में भारतीय जनता पार्टी के संगठन की भूमिका बहुत अहम हो जाती है। नड्डा जी के नेतृत्व में भारतीय जनता पार्टी का पूरा संगठन बूथ से लेकर राष्ट्रीय स्तर पर सेवा ही संगठन है, इस मंत्र के साथ काम में जुटा। ढेर सारे गांवों में चाहे गरीबों के घर पे मदद पहुंचानी हो, अन्न पहुंचाना हो, जिनके कोविड के उनको टेस्ट के लिए अस्पताल ले जाना हो, जिनका कोई नहीं था उनकी शुश्रूषा से लेकर अंतिम संस्कार तक सारे कोविड की महामारी की गतिरोध को पार करने में भारतीय जनता पार्टी के कार्यकर्ताओं ने बहुत महत्वपूर्ण भूमिका निभाई और नड्डा जी ने उस कठिन काल के अंदर एक वाइब्रेंसी के साथ संगठन को सेवा के काम में जोड़ा। और मैं तो आप सबको आग्रह करता हूं कि हमारा जो डॉक्यूमेंटेशन ही संगठन है इस सूत्र का, उसको आप जरूर देखें। तो आश्चर्यजनक तरीके से एक राजनीतिक दल का संगठन किस प्रकार से महामारी में सेवा कर सकता है, उसका ज्वलंत उदाहरण भारतीय जनता पार्टी ने नड्डा जी के अध्यक्षता में देश के सामने रखा, दुनिया के सामने भी रखा। उनकी राष्ट्रीय अध्यक्षता में ही हमने बिहार में सबसे ज्यादा स्ट्राइक रेट प्राप्त किया। महाराष्ट्र में भी एनडीए को गिन लें तो हम फिर से महत्वपूर्ण भूमिका निभाई और नड्डा जी ने उस कठिन काल के अंदर एक वाइब्रेंसी के साथ संगठन को सेवा के काम में जोड़ा। और मैं तो आप सबको आग्रह करता हूं कि हमारा जो डॉक्यूमेंटेशन है सेवा ही संगठन है इस सूत्र का, उसको आप जरूर देखें। तो आश्चर्यजनक तरीके से एक राजनीतिक दल का संगठन किस प्रकार से महामारी में सेवा कर सकता है, उसका ज्वलंत उदाहरण भारतीय जनता पार्टी ने नड्डा जी के अध्यक्षता में देश के सामने रखा, दुनिया के सामने भी रखा। उनकी राष्ट्रीय अध्यक्षता में ही हमने बिहार में सबसे ज्यादा स्ट्राइक रेट प्राप्त किया। महाराष्ट्र में भी एनडीए को गिन लें तो हम फिर से चुन कर आए। हरियाणा में भी हमारी सरकार बनी। इसके बाद उत्तर प्रदेश, उत्तराखंड, मणिपुर, आसाम, गुजरात, इस सब जगह भारतीय जनता पार्टी ने एक बहुत बड़ी सफलता हासिल की है। बंगाल के अंदर भारतीय जनता पार्टी ने 3 सीट से 77 सीट का बहुत बड़ा फासला एक ही 5 साल में तय किया और हम तमिलनाडु और दक्षिण के राज्यों में भी, तेलंगाना में भी एक ताकत बनकर धीरे धीरे सैन्य उभर कर आ रहे हैं।